హలో అందరికీ. ఈరోజు కేవలం మహిళల కోసమే నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంచి అవకాశాన్ని అయితే మనకి ఇచ్చిందనమాట. సో పర్మనెంట్ ఉద్యోగానికి కూడా అవకాశం ఇచ్చింది. ఆ స్కీమ్ని నేను చెప్పాలనేసి ఈ వీడియో చేస్తున్నాను. సో నేను చెప్పబోయే ఈ అవకాశానికి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉంది, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది టోటల్గా ఈ వీడియో ద్వారా మీకైతే చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా అయితే చూడండి. మన ప్రధానమంత్రి మోడీ గారు మనకి డిసెంబర్ 9వ తేదీ అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారండి. ఏంటి అంటే ఎల్ఐసి బీమా సఖీ యోజన అయితే రిలీజ్ చేశారనమాట. కేవలం దీనికి మహిళలు మాత్రమే అర్హులు. ఓకేనా, మహిళలు మాత్రమే అర్హులు. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్, ఓన్లీ 10th క్లాస్ అనమాట. తర్వాత ఏజ్ లిమిట్ ఎంత అంటే 18 నుంచి 70 వరకు ఏజ్ లిమిట్ అయితే పెట్టారు. సో ఏమేమి చెప్పాను, ఫస్ట్ క్వాలిఫికేషన్ 10th క్లాస్, తర్వాత ఏజ్ లిమిట్ 18 నుంచి 70 సంవత్సరాల వరకు, కేవలం మహిళలై ఉండాలి. పోస్టింగ్ వచ్చేసి ఎల్ఐసి బీమా సఖీ యోజన అనమాట. ఇదైతే మనకి 3 years ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇయర్ అంతా శాలరీ 7,000 అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ మనం ఏమైనా స్కీములు అంటే ఎల్ఐసి పాలసీస్ ఏమైనా చేసింటే వాటిని మనం కట్టించినట్టయితే దానికి 20% మనకి కమిషన్ కూడా ఉంటుంది. శాలరీ కాదని, శాలరీ 7,000 ఫస్ట్ ఇయర్. అండ్ సెకండ్ ఇయర్ 6,000 అయితే ఇస్తారు. 1,000 తగ్గించి 6,000 అయితే ఇస్తారు. అక్కడ కూడా మనము ఏమైనా పాలసీలు చేసినా కొత్తవి, లేకపోతే మనం ఇంతకుముందు చేసిన పాలసీలకే రెన్యువల్ అవుతున్నా కూడా కమిషన్ అయితే మనకు వస్తుందన్నమాట. తర్వాత థర్డ్ ఇయర్ 5,000 అయితే ఇస్తారు. ఫస్ట్ ఇయర్ 7,000, సెకండ్ ఇయర్ 6,000 శాలరీ, థర్డ్ ఇయర్ 5,000 అయితే ఇస్తారనమాట. ఈ 3 years అయిపోయిన తర్వాత ఒకవేళ మరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇన్ కేస్ 10th క్లాస్ మనకి క్వాలిఫికేషనే ఉంటే ఏజెంట్గా కంటిన్యూ అవుతారు, పర్మనెంట్ ఏజెంట్గా. లేదు మీ గ్రాడ్యుయేషన్ ఉంది, ఆ పై చదువులు ఉన్నాయి అంటే మంచి పర్మనెంట్ పోస్ట్ అయితే మనకి ఎల్ఐసి ఆఫీస్లోనే ఇస్తారనమాట. ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. ఎప్పుడు 3 years తర్వాత. ఇప్పుడు కూడా మనకి చిన్న ఎగ్జామ్లా కండక్ట్ చేస్తారు మనం అప్లై చేసుకున్న తర్వాత. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయితేనే ఓన్లీ ఫస్ట్ విడతలో 1 lakh మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలని పెట్టారనమాట. తర్వాత 3 years అయిపోయాక మరి కొంతమందిని అలా సెలెక్ట్ చేసుకోవాలని మన మోడీ గారు అయితే మనకి ఇది తెచ్చారండి. మంచి అవకాశం అనే చెప్పాలన్నమాట. సో నేను 10th చదివానే నాకేం ఉద్యోగం లేదు అని బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఇదైతే చక్కగా ఉపయోగపడుతుంది. సో ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో మనమైతే గూగుల్ ఓపెన్ చేసుకుని అందులో ఎల్ఐసి బీమా సఖీ యోజన, ఎల్ఐసి బీమా సఖీ యోజన అని కొడితే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో చూడండి, ఇక్కడంతా క్లియర్గా ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ 7,000, సెకండ్ ఇయర్ 6,000, థర్డ్ ఇయర్ 5,000 అయితే పే చేస్తామని ఇచ్చారనమాట. తర్వాత కమిషన్ మనం చేసుకున్న పాలసీలని బట్టి అయితే ఉంటుంది. తర్వాత దీనికి మ్యాండేటరీ ఏమేమి నేను మనం తెలుగులో కావాలనుకున్న వస్తుందన్నమాట. ఎల్ఐసి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి యొక్క బీమా సఖీ రిక్రూట్మెంట్ మహిళా కెరీర్ ఏజెంట్లు అభ్యర్థులకు సాధారణ సూచన. చూడండి మనకి ఏమేమి ఇచ్చారు ఇక్కడ. సంవత్సరం స్టైఫండ్ చెప్పాను కదా, 3 years అయితే ఇది ఉంటుందన్నమాట మనకి. ఫస్ట్ ఇయర్ వచ్చేసి 7,000 అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి 6,000 ఉంటుంది. తర్వాత 3వ సంవత్సరం 5,000 అయితే మనకి ఇస్తారనమాట. ఒకవేళ దీనికి అనర్హులు ఎవరు అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఎల్ఐసి ఏజెంట్లుగా కానీ ఉన్నా, లేకపోతే ఎల్ఐసి ఏజెంట్ మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళైతే అనర్హులు అనమాట. సో మనం దీనికి ఇవ్వాల్సినవి ఏవేవి అంటే వయస్సు రుజువు, స్వీయ ధృవీకరణ కాపీ, చిరునామా రుజువు, తర్వాత విద్యార్హత సర్టిఫికెట్, ఆధార్ కార్డు, తర్వాత పాన్ కార్డు,
మనము ఏదైతే చదువుకున్నామో అదనమాట. ఇక్కడ చూడండి బీమా సఖి కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అప్లికేషన్ అయితే మనకి ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. నేమ్ అడుగుతారు, తర్వాత జెండర్, తర్వాత నేషనాలిటీ, తర్వాత డేట్ ఆఫ్ బర్త్. చెప్పాను కదా క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 18 to 70 years అనమాట. తర్వాత మన మొబైల్ నెంబర్ ఇస్తాము, ఈమెయిల్ ఐడి ఏదైతే మనకి వర్క్ చేస్తుందో అది ఇస్తాము. తర్వాత మన అడ్రస్ కరెక్ట్గా అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో మన పిన్ కోడ్ ఇస్తాం. తర్వాత ఇక్కడ ఇన్ కేస్ చెప్పాను కదా, ఒకవేళ ఎల్ఐసి ఏజెంట్లు మీ ఇంట్లో ఎల్ఐసి ఏజెంట్ కానీ లేకపోతే ఎవరైనా ఎల్ఐసిలో వర్క్ చేస్తున్న ఎంప్లాయర్ కానీ ఉంటే ఎస్ కొట్టాలి, లేదు అంటే నో. ఒకవేళ ఎస్ కొట్టినారు అంటే మీరు అనర్హులు అనమాట. ఇక్కడ మనము క్యూఆర్ కోడ్ అయితే ఎంటర్ చేసేసి సబ్మిట్ కొడితే మనకి నెక్స్ట్ ఓపెన్ అవుతుంది. అది అలా సబ్మిట్ కొట్టేసాం కదా, నెక్స్ట్ పేజ్ అయితే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాం, ఆంధ్రప్రదేశ్. తర్వాత ఇక్కడ సెలెక్ట్ సిటీ, ఏదైతే అది నేను కడప చేస్తున్నాను. ఇక్కడ కడప చేసి క్లిక్ ఫర్ బ్రాంచ్ లిస్ట్ వస్తుందన్నమాట. సో మీకు దగ్గరగా ఏది ఉంటే అవి చేసుకుంటారు. ఇక్కడ క్లిక్ ఫర్ బ్రాంచ్ లిస్ట్. ఇక్కడ చూడండి కర్నూలు, అనంతపూరు. మాది అనంతపూర్ కాబట్టి సో నేను అనంతపూర్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ మ్యాక్సిమం మినిమం 1 అండ్ మ్యాక్సిమం 3 బ్రాంచ్ ఆఫీసెస్ అన్నారు. సో నేనైతే అనంతపూర్ మ్యాక్సిమం 1 ఆర్ ఇక్కడ అనంతపూర్ బ్రాంచ్ 2 బ్రాంచ్ 1 ఉంది కాబట్టి నేను అనంతపూర్ ఇచ్చాను. తర్వాత మనం సబ్మిట్ లీడ్ ఫామ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్టెడ్, అవర్ రిప్రజెంటేటివ్ విల్ బీ కాంటాక్టింగ్ యూ షార్ట్లీ, హ్యావ్ ఎ నైస్ డే అని ఇట్లా మనకైతే మెసేజ్ వస్తుందన్నమాట. సో అప్లై చేస్తే ఇలా అయితే మనకి చూపించాను కదా అప్లికేషన్ ఏ విధంగా వస్తుందనేసి. ఆన్లైన్లో మనకి డాక్యుమెంట్స్ ఏమీ అప్లోడ్ చేయమని అడగలన్నమాట. వాళ్ళు కాల్ చేస్తారని అయితే దీంట్లో వచ్చింది, కానీ యాక్చువల్గా మనము ఎల్ఐసి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అప్లై చేస్తేనే బెటర్ ఆప్షన్ అనమాట. సో అక్కడైతే ఏమేమి అడుగుతున్నారు, తర్వాత ఫీజు ఏమైనా కలెక్ట్ చేస్తున్నారా, ఈ వీడియో అంతా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పోస్ట్ చేస్తానండి. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.